ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన 150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయింది. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ దర్శకులు బాపు, కె విశ్వనాథ్, కె రాఘవేంద్రరావు తదితరులు ఇక్కడ పలు చిత్రాలను రూపుదిద్దారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలను చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు తదితర చిత్రాల్లో ముఖ్యమైన సన్నివేశాలు ఇక్కడే నిర్మాణం జరుపుకున్నాయి. సినీ చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. ఏటా వరదలకు గట్టు కొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోయింది. అదే మా తాతల తర్వాత తాతగారు అయి ఉంటారేమో అండి. సింగళూరు తాతబ్బాయి గారని ఆయన వేసి ఉంటారండి. ఈ చెట్టుకి కొత్త ఇంచుమించులో 170 సంవత్సరాల వయసు పైన ఉండొచ్చండి. పైబడి 2 పలవల కింద ఇడిందండి నెలల క్రితం. కాకపోతే అది ఒక పలవ నిన్న సాయంకాలం ఆదివారం సాయంకాలం విడిపోయిందండి. ఒక పలవ పడిపోతుందో దానికి పలవ సరిపోక రెండో పలవ కూడా తెల్లారగట్ల 4-5 ఆ టైంలో పడిపోయింది. చాలా దిగ్భ్రాంతిలోనే ఏం చేద్దంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం. ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. తెల్లారి చూసేటప్పుడు పోనీ దీన్నన్నా ఉన్న సకాన్ని ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేద్దారని అనుకున్నాం. అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లారేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది. మా ఊరే కాదండి, ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు ఆ చెట్టు కాడ లాస్ట్ ఆ సినిమా గేమ్ చేంజర్ అండి రామ్ చరణ్ గారిది. మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఈ చెట్టు పోవడం మా ఊరు చేసుకున్న ఇదిగా భావిస్తున్నాం. మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారండి. మా ఊర్లో ఉన్న అందరూ కూడా